కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏంటి సార్? ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం చట్టం ఉంటే దాన్ని కాకుండా కొత్త సిస్టంలోకి వెళ్ళాలనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వాలు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏంటి? కేంద్ర ప్రభుత్వం రోల్ ఏముంటుంది దీనిలో? అంటే యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ అనేది ఇప్పుడు మహారాష్ట్ర స్టేట్ ఉన్నప్పుడు సార్ ఇట్స్ బాంబే ప్రెసిడెన్సీ ఫర్ దట్ మ్యాచ్. బాంబే ప్రెసిడెన్సీలో మహారాష్ట్ర, గుజరాత్, ఈ సౌరాష్ట్ర ఇవన్నీ ఉండేవి. అప్పటికే ఇట్లాంటి ఒక ప్రొవిజన్ ఉంది. అంటే ప్రజలు కనుక ఒప్పుకుని భూమిని ఇస్తే అది డెవలప్ అయినప్పుడు అందులో కొంత పోర్షన్ వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఓకే ఆ ప్రొవిజన్ ఒకటి ఉంది. సో ఆ ప్రొవిజన్ ని దృష్టిలో పెట్టుకుని గుజరాత్ లో ఎస్పెషల్ ఇప్పుడు అహ్మదాబాద్ సిటీ డెవలప్మెంట్ అవన్నీ కూడా నేను స్వయంగా వెళ్ళి చూపించాను అక్కడ. నేను ఇక్కడ కూడా వైస్ ఛాన్సలర్ అంటే ప్రజెంట్ సిఆర్డిఏ ఉంది కదా, దాని పాత పేరు విజిఎం వుడా అని ఉండేది. ఆ వుడా వైస్ చైర్మన్ ఉన్నప్పుడు నేను అమరావతి అహ్మదాబాద్ వెళ్ళడం, అక్కడ డెవలప్మెంట్ సబర్మతి నది ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అవన్నీ చూపించాను, రివర్ ఫ్రంట్ అవన్నీ. సో బాంబే ప్రెసిడెన్సీలోనే ఉంది ఈ పూలింగ్ విధానం అనేటువంటి ఒక విధానం. సో ఇది అంటే ఇండిపెండెన్స్ రాకముందే ఇలాంటి ప్రొవిజన్ ఉంది. ఇదేంటంటే రైతులు ఇష్టపడి ఇస్తే మనం తీసుకుంటాం, దాన్ని ఒక స్కీమ్ చేస్తాం, చేసి ఆ స్కీమ్ లో ఇంత పోర్షన్ మీకు వస్తుంది, ఇంత పోర్షన్ ప్రభుత్వం తీసుకుంటుంది. బట్ డెవలప్మెంట్ బాధ్యత ఆర్గనైజేషన్ అంటే హైదరాబాద్ హెచ్ఎండిఏ లాంటి సంస్థ తీసుకుంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు అంతా వాళ్ళు చేసుకుంటారు, డెవలప్మెంట్ వాళ్ళు వాళ్ళకి ఇస్తారు. అది విధానం. సో ఇట్స్ లీగల్, ఇట్స్ నథింగ్ రాంగ్. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ లో మనకి ల్యాండ్ కాస్ట్ తో పాటు 4 times మార్కెట్ వాల్యూ ఇవ్వాలి, దానికి అడిషనల్ మార్కెట్ వాల్యూ ఇవ్వాలి, కాంపెన్సేషన్ అలవెన్స్ ఇవ్వాలి. ఇవన్నీ కలుపుకుంటే ఎక్కువ అవుతుంది. అంటే అప్ ఫ్రంట్ గా పే చేయాల్సింది గవర్నమెంట్ బర్డెన్ ఎక్కువ ఉంటుంది. ల్యాండ్ పూలింగ్ లో ఓవర్ ది ఇయర్స్ స్పెండ్ చేసుకుంటూ వెళ్తాము. ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్. అంటే మంచిగా జరిగితే ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్. ఎట్లా అంటే మంచి డెవలప్ ప్లాట్ వస్తుంది. ఇప్పుడు మనం 4,840 square yards ఒక ఎకరంలో వస్తాడు. అవుట్ ఆఫ్ విచ్ డెవలప్ చేసినప్పుడు మనకి ఇంచు 50 అంటే పెద్ద టౌన్ డెవలప్మెంట్ అయితే 50% ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెళ్ళిపోతాయి. అంటే రోడ్స్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ హాస్పిటల్, స్కూల్ ఇట్లాంటి వాటన్నిటికి ఓపెన్ ఏరియా, గార్డెన్స్ వీటన్నిటికి వెళ్ళిపోతాయి. సో యూ విల్ బి లెఫ్ట్ విత్ 40-45% ఓన్లీ ఏది నెట్ యూజబుల్ ఏరియా మనకు దొరుకుతుంది. సో దట్ మీన్స్ వాట్ సంథింగ్ అరౌండ్ 2,200-2,400 square yards మనకు మిగిలింది. అవుట్ ఆఫ్ విచ్ 1,000 ఏమో రెసిడెన్షియల్, 200 ఏమో కమర్షియల్ ఇస్తామని వీళ్ళు చెప్పున్నారు కదా. సో అది పోతే మనకు మిగిలేదు ఇంచుమించుగా 1,500 అట్లా మిగిలింది ఎకరానికి. అయితే ఇందులో ఒకే ఒక బెనిఫిట్ ఏంటంటే అప్ ఫ్రంట్ గా గవర్నమెంట్ డబ్బు ఖర్చు పెట్టి పే చేయాల్సిన అవసరం ఉండదు. అది తప్ప వేరే అడ్వాంటేజ్ గవర్నమెంట్ కి అయితే ఏమి లేదు. డిలే అవడం వల్ల ఇక గవర్నమెంట్ కి బర్డెన్ అవుతుంది. డిలే అవడం అది ఎంత డిలే అయితే అంత బర్డెన్ అవుతుంది. రైతులు కూడా ఇబ్బంది, వాళ్ళు కూడా వాడుకోలేరు భూమి. ఇదొకటైతే మీరు మనం నేషనల్ ఎకానమీని కూడా ఆలోచించాలి కదా. ఇక్కడ ఏమవుతుంది, ఇట్స్ నేషనల్ వేస్ట్. వై? బికాస్ ఇప్పుడు 10 సంవత్సరాలు ప్రొడక్టివ్ ల్యాండ్ ని పక్కన పెట్టారు. పెట్టడం వల్ల ఏమైంది, అన్ని సంవత్సరాలు అగ్రికల్చర్ ప్రొడక్షన్ పోయింది కదా. సో ఇట్స్ వేస్ట్ ఎకానమీ కదా. ఇప్పుడు నేషనల్ లెవెల్ ఆలోచించినప్పుడు 33,000 ఎకరాలు ఎక్కువ పూలింగ్ లో తీసుకుంది. ఇంటర్మీడియట్ ల్యాండ్ అనదర్ 50,000, టుగెదర్ ఇట్స్ 50,000 acres ఆల్ ఇన్ ఆల్. ఈ 50,000 ఎకరాలు ఇంక్లూడింగ్ అసైన్ ల్యాండ్స్ లో పంటలు పెట్టుంటే ఎన్ని బస్తాలు దిగుమతి వరి వచ్చి ఉండేది, ఎంత దిగుమతి పసుపు వచ్చి ఉండేది, జొన్న వచ్చి ఉండేది, వెల్లుల్లి అంటే రకరకాల అంశాలన్నీ వచ్చి ఉండేవి కదా. ఈ ప్రొడక్షన్ అంతా లాస్ కదా. ఇట్స్ వేస్ట్ ఎకానమీ అనేది ఒకవైపు అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రోడ్లు కనుక బాగోలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రతి గుంతలు ఉన్న రోడ్ల మీద వెళ్తున్నప్పుడు మనం ఎక్కువ పెట్రోల్ వాడతాం, ఎక్కువ డీజిల్ వాడతాం. ప్రతి సిగ్నల్ దగ్గర 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగినప్పుడు మోర్ డీజిల్ విల్ కన్స్యూమ్. ఇదంతా ఎక్కడ పోతుంది, అంత డీజిల్ మన దేశంలో వేస్ట్ అయిపోతుంది కదా. ఇట్స్ వేస్ట్ ఎకానమీ. అది నేషనల్ పర్స్పెక్టివ్ లో కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు పంటలు పండే భూమిని ఆపి ఆ పంటలు పండనివ్వకుండా, ఆ దిగుబడి రానివ్వకుండా, దానిని ఇటుగిట్లో తేకుండా ఉత్పత్తి ఎలాగో పోయింది. ఇంకోవైపు వేస్ట్ అయింది, ఇంకోవైపు అది కాంక్రీట్ జంగిలైంది. ఇప్పుడు మీకు అక్కడ మొలిచిన పిచ్చి తుమ్మ మొక్కలు, ముళ్ళ మొక్కలు తీయడానికి కోట్ల రూపాయలు కావాలండి. అది వేళ్లతో పైకి
ఎన్ని క్లియరెన్స్ చేయడానికి. మ్మ్. ఇట్స్ ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్. మీరు కనుక ఒక అసెస్మెంట్ చేయిస్తే మ్మ్. సింపుల్ గా ఎంత అవసరమో అంత భూమి ఎక్వైర్ చేసుకుంటూ అంత సపోజ్ ఇప్పుడు 2,500,000 ఎకరాల్లో కోర్ క్యాపిటల్ కడతారు. మ్మ్. దానికి ఏంటంటే ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం. మ్మ్. ఇప్పుడు మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూల్స్ లో సార్ మాస్టర్ ప్లాన్ ఉంటుంది, మీకు కూడా ఐడియా ఉంది. ఈ మాస్టర్ ప్లాన్ ఏం చేస్తామంటే ఎక్కడ కోర్ క్యాపిటల్ వస్తుంది, ఎక్కడ సబ్సిడరీ యాక్టివిటీస్ వస్తాయి, ఎక్కడ ఇండస్ట్రీకి వెళ్తాయి, ఎక్కడ కమర్షియల్కి వెళ్తాయి అని మనం చెప్పేస్తాం ముందే. చెప్పేస్తాం. జోన్స్ క్రియేట్ చేసి జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ ఇచ్చి పబ్లిష్ చేస్తాం. పబ్లిష్ చేసేసిన తర్వాత ఇప్పుడు గుజరాత్ లో కానీ బాంబేలో కానీ అలాగే చేశారు. హైదరాబాద్ లో కూడా జోన్స్ వైజ్ ఉంటుంది కదా, కన్స్ట్రక్షన్ చేయలేము. సో ఆ ZDP వచ్చాక రైతులకు తెలుస్తుంది ఏదో ఒక రోజు ఈ భూమి ఇండస్ట్రీస్ పోతుంది, ఏదో ఒక రోజు ఈ భూమి కమర్షియల్ పోతుంది అన్న విషయం వాళ్ళకి ముందే తెలుస్తుంది. ఈ భూమి నాది రోడ్డుకి పోతుందని తెలుస్తుంది. అందువల్ల ఆ యాక్టివిటీ టేకప్ చేసే వరకు వాడు వ్యవసాయం మాత్రమే చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు 50,000 ఎకరాలు డెవలప్ చేయాలనుకున్నప్పుడు 50,000 ఎకరాలకి మాస్టర్ ప్లాన్ పెట్టేసి ఈ 2,500,000 ఎకరాల కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో అంతవరకే తీసుకొని ఇది కట్టి తర్వాత మీరు ఇన్స్టిట్యూషన్స్ కి వాటిని ఎలక్ట్రేట్ చేస్తున్న సమయంలో అప్పుడు ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఏ రోజు ఏ యాక్టివిటీ చేస్తే ఆ సంవత్సరం దాన్ని తీసుకుంటే అంతవరకు అది వృధా ఉండేది కాదు. భూమిని తీసుకోవడం అనేది అవివేకం. ఏదైనా ఇప్పుడు మనకు హైదరాబాద్ అంటే ఎక్కువ బ్యారన్ ల్యాండ్, హిల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కడ కూడా మనం అగ్రికల్చర్ ని థింక్ చేయలేదు. అందుకనే అంత భూమి అంత డెవలప్మెంట్ వచ్చింది. మరి విజయవాడ ఎందుకు ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ స్ట్రిప్ గన్నవరం ఎయిర్పోర్ట్ స్ట్రిప్ రెండు కూడా సెకండ్ వరల్డ్ వార్ జరిగేటప్పుడు ఏర్పాటు చేశారు ఒకే టైంలో. అది తాడేపల్లిగూడెం, దొనకొండ, రాజమండ్రి, అదే మధురపూడి ఇవన్నీ వార్ కోసం. అయితే బేగంపేట డెవలప్ అయినట్టు గన్నవరం డెవలప్ కాలా. కారణం ఏంటంటే మీకు అక్కడంతా కొండలు గుట్టలు ఫెర్టిలిటీ ఉన్నటువంటి భూములు కాదు. డెవలప్మెంట్ ఈజీ అయింది. గన్నవరం చుట్టూ ఎటు చూసినా పచ్చని పొలాలు, నీళ్లు, ఆయకట్ ల్యాండ్స్. సో ఒక ఇంచ్ జరగాలన్నా ఇబ్బందికరంగా ఉండాలి. వాల్యుబుల్ ల్యాండ్స్, హై కాస్ట్ ల్యాండ్స్. ఇప్పుడు మీకు బంజారా జూబ్లీ హిల్స్ లో ₹1,00,000 స్క్వేర్ ఫీట్ ఉండే సమయానికంటే ముందే విజయవాడ బందర్ రోడ్ లో 40,000 50,000 నడిచింది. అక్కడ రాకముందే అంత రేట్ ఉండేది ఇక్కడ. దీని వల్ల మీకు ఇది డెవలప్ కాకపోవడానికి రీజన్ మెయిన్ ఫెర్టైల్ ల్యాండ్ అవడం. ఫ్రీ ల్యాండ్ ఉంది ఇప్పుడు. ఇక్కడ ఫర్టైల్ ల్యాండ్ కాదు, మాక్సిమం ల్యాండ్ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి ఈజీ అయిపోయింది డెవలప్మెంట్, వాటికి ఇబ్బంది లేకుండా. అదే సో ఇవన్నీ మన కళ్ళ ముందు అనుభవాలు. అందులో దానిలో పనిచేస్తూ వాడు ఇప్పుడు ఈయన అక్కడ కూడా ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితిలో ఒక విజన్ తో వెళ్ళాలి కదా. విజన్ అని మాట్లాడే వాళ్ళు మంచిగా పండేటువంటి భూమిని, పచ్చగా సస్యశ్యామలు ఉన్న దాన్ని చంపడం కంటే పనికిమాలిన భూమిని తీసుకుని దాన్ని వాల్యుబుల్ గా చేయడం, అది కదా సంపద సృష్టి అంటే. సృష్టి కాదు కదా. పైగా అంతా ఒక దగ్గర పెట్టడం కాకుండా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అయినా ఇవన్నీ కూడా మొత్తం స్టేట్ లో అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా అవసరం కదా. క్యుములేటివ్ గా స్టేట్ అంతా అభివృద్ధి అవుతుంది, ఇలాంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చినట్టు అవుతుంది. సరే, ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో చూడాలి. సో చివరిగా ఆంధ్రప్రదేశ్లో అరెస్టులకు సంబంధించిన చర్చ జరుగుతోంది. నిన్న మొన్న లిక్కర్ కేసులు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో అరెస్టులు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అరెస్టులు జరిగితే ఎలా ఉంటుంది, ఏంటి, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ వెంజెన్స్ పాలిటిక్స్ మారాలండి. ఒకప్పుడు తమిళనాడులో అట్లా కొంత రోజులు నడిచే తర్వాత అక్కడ కూడా ఇప్పుడు లేదు. ఇప్పుడు స్టాలిన్ లాంటి ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే అమ్మ ఉణవకం అని అన్న క్యాంటీన్స్ పేరు. అవును. ఆ అమ్మ ఉణవకం మీద డిఎంకే వాడు దాడి చేస్తే ఆ డిఎంకే కార్యకర్తలకు కేసు పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పారు. ఈ రోజుకి అమ్మ ఉణవకం అనే ఉంటుంది ఆ పేరు. జయలలిత గారి పేరుతోటే ఉన్నాయి, కంటిన్యూ చేస్తే. జయలలిత గారి పేరు బొమ్మ కూడా ఆ బొమ్మ కూడా ఉంది. ఈ రోజు కూడా మీరు తమిళనాడు చూడొచ్చు. ఎప్పుడైతే ఆ రకమైనటువంటి విశాల దృక్పథం వారు చూపించారో ఈ వాజ్ హెయిల్డ్ లైక్ ఎనీథింగ్. కరెక్ట్. అతని క్యారెక్టర్ ఒకసారి చాలా పైకి వెళ్ళిపోయింది. సో అంటే ఒక స్టేట్స్మెన్షిప్ వచ్చింది అతనికి. పొలిటీషియన్ లాగా కాకుండా ఒక రాజనీతి కలిగిన వాడు అనేటువంటి భావన చాలా మందిలో. నిజానికి వెండెట్టా పాలిటిక్స్ కి క్యాపిటల్ లాంటిది తమిళనాడు. అటువంటి చోట ఆ డెసిషన్ ఆయన తీసుకున్నారు. అటువంటి చోట ఆ డెసిషన్ తీసుకుని అరికట్టారు. హీ కుడ్ స్టాప్ ఇట్. సో అంటే ఆ అకామిడేటివ్ మైండ్, ఆ పేషెన్స్, ఆ సహనం అనేటువంటిది డెవలప్ అయ్యాయి. అలాంటిది మనం కొత్తగా మొదలు పెట్టడం అనేది చాలా అసహ్యంగా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది. సో డెమోక్రసీ డేంజర్ అని చెప్పాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది.
ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఉమ్, కళ్ళ ముందు ఇప్పుడు అలాగా ఆ, ఒక ఫ్యాక్షన్ టైప్ పాలిటిక్స్ లేకపోతే జనాలు భయపెట్టడం అనేటువంటివి జరిగినప్పుడు కళ్ళ ముందు అతను ముందున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎలా ఓడిపోయారో ఉమ్, అది తెలిసి మళ్ళీ వీళ్ళు కూడా ఇలా రెడ్ బుక్ అనేది ఎల్లో బుక్ అని ఆరెంజ్ బుక్ అని చేస్తే ఉమ్, అదే గతి వీళ్ళకి కూడా పడుతుంది. ప్రజలైతే ఖచ్చితంగా చూస్తున్నారు కదా. ఉమ్, ఉమ్, సో దే ఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. సార్ ఉమ్, సైలెంట్ గా ఉన్న ఇప్పుడు నోరెక్కున్నంత మాత్రాన వాళ్ళు చేత కదని కాదు, ఉమ్, ఉమ్. అదుని కోసం ఎదురు చూస్తున్నారని అర్థం. అంతే వాళ్ళ టైం వచ్చే వరకు వెయిట్ చేస్తారు, వాళ్ళ టైం వచ్చే వరకు చూస్తారు. యా.